నమస్కారం. ఒక్కసారి రాబర్ట్ వాద్రా గారు మాట్లాడే ఈ మాటలు వినండి. You know, in our country, we see that this government will try and show that, talk about Hindutva and, the minorities feel uncomfortable. And these kind of things create instability, communal issues. And if you see the way this act, if you dissect this terrorist act that took place, if they're looking at people's identity, why are they looking at people's identity? These kind of organizations to feel that Hindus are making a problem for all the Muslims. ఏం మాట్లాడుతున్నారంటే ఈ దేశంలో ఉన్న గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ అనేది హిందుత్వం గురించి మాట్లాడుతుందంట. దానివల్ల ఈ దేశంలో ఉన్న మైనారిటీలు అయితే అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారంట. రీసెంట్గా జరిగిన ఈ పెహల్గామ్ అటాక్లో అందుకనే హిందువుల్ని గుర్తించి అంటే ఐడియా అడిగి మరి వాళ్ళైతే చంపేయడం జరిగిందంట. అంటే ఇండైరెక్ట్గా బీజేపీ వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగిందనేసి ఈయనైతే చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ వీడియో కూడా అయితే చూడండి, షర్మిలక్క ఏం మాట్లాడుతూ ఉందో. భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్లో క్రైస్తవులను చంపిస్తాడు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణిచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే, బీజేపీయే. మోదీ గారు మణిపూర్లో క్రైస్తవుల్ని చంపిస్తున్నారంట, అలాగే మోదీ గారు ముస్లింల్ని అణిచివేస్తున్నారంట ఈ దేశంలో. సో డైరెక్ట్గా ఈవిడైతే మోదీ గారిని బీజేపీ గవర్నమెంట్ని టెర్రరిస్టులు అనేసి అయితే అంటున్నారు. సో వీళ్ళేమి సాధారణమైన మనుషులు కదా, వీళ్ళు పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు. సో వీళ్ళు ఈ టైంలో మాట్లాడాల్సిన మాటలేనివి. అంటే వీళ్ళు కదా ఇంటర్నల్గా టెర్రరిస్టులని తయారు చేస్తుంది. ఈ టైంలో ఏంటంటే మనమంతా కూడా కలిసి అయితే ఉండాలి. ఈరెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఈరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇవన్నింటినీ కూడా మనం వదిలేసి ఈ టైంలో మనమంతా ఒక్కటైనా భావంతో అయితే ఉండాలి. అటు రాహుల్ గాంధీ గారు అయితే గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ అని అయితే చెప్తున్నారు. ఆయన మాటల్ని కూడా వీళ్ళైతే పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళ అధ్యక్షుడికే వీళ్ళైతే రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కూడా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా గవర్నమెంట్కి మద్దతు ఇవ్వాలి, మనంతా కలిసి ఉండాలని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు మట్టికి అంటే ఇంకా కొంతమంది అయితే ఉన్నారు ఈ టైంలో కూడా దేశమంతా కలిసి ఒక తాటి మీద నడాల్సిన ఈ టైంలో కూడా వాళ్ళ స్వార్థాల కోసం చిల్లర రాజకీయాలు అయితే చేస్తున్నారు. వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళు ఆ మాట్లాడే మాటలు అనేవి కొన్ని వేల మందిని, లక్షల మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలరు. వీళ్ళని చూసి మనలో చాలామంది కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. వాళ్ళు కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా, టెర్రరిస్టులకి సపోర్ట్గా మాట్లాడతారు. కొన్ని కామెంట్స్ కానీ పోస్టులు కానీ చూస్తుంటే చాలామంది ఆల్రెడీ ఈ పని అనేది చేస్తూ ఉన్నారు. మీ చుట్టుపక్కల ఎవరైనా సరే అలాంటి మాట్లాడేది మాట్లాడుతున్నా, పోస్టులు పెడుతున్నా, కామెంట్స్ చేస్తున్నా వాళ్ళకి అర్థమయ్యేలాగైతే చెప్పండి, లేదంటే ఫ్యూచర్లో బాధపడేది మనమే. వీళ్ళు కాదా ఇంటర్నల్గా టెర్రరిస్టులని సృష్టిస్తుంది. ఈ టైంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ చేస్తున్న వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.